అందుకు రూతు బోయజుతో, నీ పనివాళ్లలో నేను ఒక దానిని కాకపోయినా నన్ను ఎంతగానో ఆదరించి నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు కనుక నీ దాసురాలునైన నా మీద నీ కటాక్షము ఎప్పుడూ ఉండనీయమని రూతు బోయజును వేడుకొంది. తర్వాత భోజన సమయములో బోయజు ఆ పనివారు కూర్చున్నప్పుడు నీవు కూడా మాతో కలిసి భోజనం చేయమని చెప్పి బోయజు రూతుకు తినమని పేలాలు అందించాడండి. రూతు కొన్ని తిని తృప్తి పొంది తన అత్త కొరకు కొన్ని మిగిల్చింది. భోజనం అయిన తరువాత పరిగెకు వెళుతుంటే నీవు పనుల మధ్యే పరిగె ఏరుకో అని చెప్పాడు. తర్వాత బోయజు పనివారితో, ఆమెకు ఏరుకునే విధంగా పనుల మధ్య కొన్ని పిడికిళ్ళు వదిలివేయండి, ఆమెను అవమానపరచకండి, గద్దించకండి, ఆపదలో ఉన్నవారికి పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, నిర్భయంగా ఆమెను పరిగె ఏరుకొనివ్వండి అని పనివారితో బోయజు చెప్పాడు. రూతు ప్రొద్దున మొదలుకొని అస్తమయం వరకు ఏరుకున్న పరిగె దుల్లగొట్టినప్పుడు దాదాపుగా ఒక తూమిడి అవలలు పోగైనాయి. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు నయోమి ఆ ఎవలను చూచింది. రూతు తాను తిని మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది. నీయందు దయచూపిన వాడు దీవింపబడినగాక అని చెప్పి, నీవు ఎవరి పొలముకి వెళ్ళావు, ఈ పరిగె ఎక్కడ ఏరుకుని తెచ్చావు అని రూతును అడిగినప్పుడు పొలములోని విషయాలు జరిగినదంతా పూసగుచ్చినట్లుగా చెప్పి, నేను ఎవరి పొలమునకు పరిగె ఏరుకుంటానికి వెళ్ళానో ఆ పొలము యజమాని పేరు బోయజు. అతడు నాపై దయ, జాలి, ప్రేమ చూపించి నాకు పేలాలు ఇచ్చాడు. ఆ పేలాలే నేను తిని మిగిల్చి నీకు తెచ్చాను అని చెప్పిందండి. అప్పుడు నయోమి, బ్రతికి ఉన్నవారికి చచ్చిపోయిన వారికి కూడా మర్చిపోకుండా ఉపకారము చేసే బోయజు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, మన వంశములోని వాడే. మనలను ఈ సమస్యల నుండి విడిపింపగలవారిలో బోయజు ఒకడు. కుమారి, బోయజు చెప్పినట్లుగా నీవు ఎవ్వరి పొలము వెళ్లకుండా అయిపోయే వరకు అతని పొలములోనే పరిగె ఏరుకునిరా అని నయోమి చెప్పింది. అలాగే రూతు ఎవల కోతలు, గోధుమ కోతలు ముగిసే వరకు బోయజు పొలములోనే వారి పనివాళ్లతో కలిసి ఉండి పరిగె ఏరుకొని అయిపోయిన తర్వాత ఇంటిలో ఉండిపోయిందండి. తర్వాత నయోమి యవ్వనములోనే విధవరాలైన తన కోడలను గురించి ఆలోచించి ఆమెకు ఒక మంచి జీవితాన్ని కల్పించాలని నిర్ణయించుకుందండి. ఒకరోజు నయోమి రూతుతో, కుమారి, నీవు పరిగె ఏరుకున్న పొలము యజమాని మనకు బంధువుడు. అతడు ఈరోజు పొలములో కళ్ళమున యవలధాన్యము తూర్పార పట్టించాడు కనుక ఈరోజు రాత్రి ఆ యవలధాన్యము దగ్గరే పండుకుంటాడు. బోయజు నిన్ను విడిపింపగల మన బంధువు కనుక నీవు మంచిగా స్నానము చేసి తైలము పూసుకొని మంచి బట్టలు కట్టుకొని ఈ రాత్రి నీవు కళ్ళమునకు వెళ్ళు. బోయజు అన్నపానములు పుచ్చుకునే వరకు అతనికి కనబడకుండా దాగి ఉండు. బోయజు పండుకున్న తరువాత అతను ఎక్కడ పండుకొని ఉన్నాడో గమనించి నీవు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర దుప్పటి తీసుకుని పండుకో. తర్వాత బోయజు ఏం చెప్తే అది విను అని నయోమి రూతుతో చెప్పిందండి. అలాగా అత్త చెప్పినట్లుగా వెళ్ళి అతని భోజనం అయ్యిందాకా దాగి ఉండి ఆయన ధాన్యపు కుప్ప దగ్గర పండుకున్నప్పుడు తర్వాత వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పండుకుందండి దుప్పటి తీసుకుని. బోయజు మధ్యరాత్రిలో నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి పరికించి చూచినప్పుడు తన కాళ్ళ దగ్గర ఒక స్త్రీ పండుకొని ఉండటం చూశాడండి. అప్పుడు బోయజు వెంటనే, ఎవరు నీవు అని అడిగినప్పుడు, నేను రూతును, నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధువుడవు, నా మీద దయ చూపించమని అడిగింది. అందుకు బోయజు, కుమారి, నీవు యెహోవా చేత దీవెన పొందిన దానవు, నీవు యవ్వనవతివి అయినా ఎలాంటి పొరపాటులు చేయకుండా గొప్పవారిని కానీ యవనస్తులను కానీ కోరుకోకుండా నేను నీ బంధువుడనని నా దగ్గరకు వచ్చావు. కుమారి, నీ ప్రవర్తన ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎంతో సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. నీవు ఏం భయపడవద్దు, నీవు యోగ్యురాలువని మా జనులందరికీ తెలుసు. నేను నిన్ను విడిపింపగలవాడను అన్న మాట వాస్తవమే, కానీ నీకు నాకంటే సమీప బంధువుడు ఒకరు ఉన్నారు. రేపు ఉదయము అతనిని నేను అడుగుతాను. అతడు నిన్ను చేర్చుకుంటే సరి, లేకపోతే నేనే నీకు బంధువుడి ధర్మము జరిపిస్తాను, నిన్ను చేర్చుకుంటాను. అతని తర్వాత నేనే నీకు సమీప బంధువుడును కాబట్టి యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు ధర్మము జరిపి నిన్ను ఆదరిస్తాను. ఈ రాత్రి ఇక్కడే ఉదయం వరకు పండుకొని పెందలకడ లేచి నీ ఇంటికి వెళ్ళు అని బోయజు నిద్రపోయాడండి. ఆ విధంగా బోయజు ఆమెకు స్పష్టంగా చక్కగా చెప్పాడండి. బోయజు రూతు కన్నా చాలా పెద్దవాడు. రూతు బోయజు చెప్పిన విధంగా అక్కడే పండుకొని నిద్రపోయి ప్రొద్దున్నే ఒకరికొకరు గుర్తించే వెలుగు రాకముందే తన ఇంటికి బయలుదేరిందండి. అప్పుడు బోయజు
నీవు ఇక్కడ పొలంలో నా దగ్గరకు వచ్చావని ఎవ్వరికీ చెప్పవద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆమె అందరిలో అల్లరిపాలు కాకూడదని అలా చెప్పాడు. ఆమె దుప్పటిలో 6 కొలల యవలు కొలిచి దుప్పటిలో పోసి మూటగట్టి రూతు భుజం పైన పెట్టాడు. ఆమె వెంటనే ఇంటికి బయలుదేరిపోయిందండి. నయోమి కోడలను చూచి, కుమారి, పొలంలో ఏం జరిగింది అని అడిగింది. రూతు బోయజు తనకు చెప్పినదంతా చెప్పి, నీవు వట్టి చేతులతో ఇంటికి వెళ్లకుండా ఈ యవలను తీసుకుని వెళ్ళమని పంపించాడు అని జరిగినదంతా బోయజు చెప్పినవన్నీ రూతు చెప్పిందండి. బోయజు అనుకున్నదంతా ఈరోజే చేస్తాడు, ఏం జరుగుతుందో వేచి చూద్దాము అని నయోమి అంది. ఆనాటి రోజుల్లో భర్త చనిపోయిన వారిని భర్త తరపు వారు కానీ సమీప బంధువులు కానీ ఆమెను చేర్చుకొని పెళ్లి చేసుకుంటారండి. అది వారి ఆచారం అయ్యింది. ఎందుకంటే భర్త లేని వారు పొరపాటుగా ప్రవర్తించకుండా వారికి ఆశ్రయంగా వారు ఉంటారు, వారి వంశపు వారు. ఇక్కడ మనం బోయజుని గురించి కొన్ని సంగతులను తెలుసుకుందామండి. బోయజు అంటే బలము అని అర్థం అండి. దేవుని ఎరిగినవాడు, దయా దాక్షణ్యం, ప్రేమ, కృప, జాలి కలిగిన సత్యవర్తనుడు, యథార్థవంతుడు, హృదయ స్పష్టత, నీతి నియమము కలిగినవాడు. బోయజు దేవుని యొక్క బలము కల ఆత్మ కలిగినవాడండి. పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు అంటే ఎట్టి పరిస్థితులలో కూడా చలించని మంచి మనస్సును కలిగినవాడు, స్థిరమైన మనస్సు కలవాడు. రూతు అంత అర్ధరాత్రి బోయజు కొరకు పొలం వెళ్ళినా ఎవరూ లేని ఏకాంత సమయము అయినా బోయజు తొందరపడలేదండి. మోయాబీ స్త్రీలంటే అందరికీ చిన్న చూపు ఉండేది. వాళ్ళు వెలివేసిన వారిని, వ్యభిచారులని, అక్రమాలు చేసేవారని. కానీ అలాంటి చిన్న చూపు కూడా బోయజు మనస్సులో లేదు. ఆ సమయంలో తండ్రి మనస్సు కలిగి కుమారి అని పిలిచాడు, కానీ తన పరిశుద్ధత పోగొట్టుకోలేదండి. ఒక మంచి హృదయ పరిశుద్ధత కలిగిన వానికి తన భార్యను కాక ఎవరిని చూచినా ఒక సహోదరి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక కూతురు కనిపిస్తుందండి. ఏ చెడ్డ ఆలోచన వారికి రాదు. అలాగే ఇక్కడ బోయజు ఉన్నాడండి. ఆయన ఎంతో ఆస్తిపరుడు. ఏం చేసినా ఎవరు అడిగేవారు కూడా లేరండి. కానీ బోయజు దేవుని యందు భయభక్తులు కలవాడు కనుక నిండైన మానవత్వం కలిగి ఉండి ఆమెను కుమారి అని పిలిచాడు. రూతు కూడా యవ్వనములో భర్తను పోగొట్టుకున్నా యథార్థంగా ఉంది. ఏదైనా నయోమి చెప్తేనే చేస్తుంది. నయోమి ఒక ఆలోచన ప్రకారం రూతు జీవితం బాగుపడాలని ఆలోచించి ఆ పని చేసిందండి. రూతు కూడా అత్తతో నీ దేవుడే నా దేవుడు అని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి దేవుడిని ప్రేమించిందండి. బోయజులో దేవుని రుచి చూచి తెలుసుకుందండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు అని వాక్యములో ఉన్నట్లుగా భక్తులు పాడుకున్నట్లుగా రూతు దేవుని యొక్క మాధుర్యముని తెలుసుకుందండి. తర్వాత బోయజు ఉదయాన్నే లేచి పురద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఊరిలోని ప్రజలందరూ ఆ ద్వారమనే బయటికి వెళ్ళాలి. అంతలో బోయజు ఎదురు చూసే ఆ సమీప బంధువు వస్తుంటే అతను పిలిచి కూర్చోబెట్టాడండి. బోయజు ఆ ఊరిలోని 10 మందిని పెద్దవారిని కూడా పిలిచి అక్కడికి చేర్చాడు. వారందరి ముందు ఈ విధంగా చెప్పాడండి. మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి భర్త మన సహోదరుడైన ఎలీమెలకు చనిపోయాడు. వారికి ఉన్న 2 కుమారులు మహ్లోను, కిల్యోను కూడా మోయాబు దేశంలోనే చనిపోయారు. నయోమి కోడలకు మనము సమీప బంధువులం. నీవు మోయాబు నుంచి వచ్చిన నయోమి కోడలైన రూతును నీవు పెండ్లి చేసుకుని ఆశ్రయం కల్పించి ఆమెకు స్వాస్థ్యం కల్పించు. నాకన్నా ముందు వారసుడు నీవే కాబట్టి రూతు విషయంలో నువ్వు ఆశ్రయం కల్పించాలి అని చెప్పాడండి. ఆ విధంగా చెప్పి నీకిష్టం లేకపోతే చెప్పు, నేను ఆమెకు స్వాస్థ్యము చేకూరుస్తాను అని బోయజు చెప్పాడు. మొదటి బంధువు, నేను ఆ మోయాబీయురాలైన ఆ స్త్రీని నేను చేర్చుకోలేను, నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిపించు అని చెప్పి తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చాడండి. అప్పటి కాలంలో ఒకడు తన చెప్పు తీసి పొరుగువానికి ఇవ్వటం అంటే ప్రమాణం చేసినంత లెక్క, ఒప్పుకున్నట్లుగా కూడా ఉంటుంది. ఆ విధంగా మొదటి బంధువు తప్పుకున్నాడు. ఆ బంధువు ఎందుకు అలా చేశాడంటే రూతు మోయాబీయురాలని ఇష్టం లేక సందేహించాడండి.
ఆ తరువాత బోయజు చనిపోయిన మన సహోదరుడైన ఎలీమెలకు స్వాస్థ్యము నిలబెట్టుటకు నేను నయోమి ఎలీమెలకు కొడుకు మహలోను భార్య మోయాబీరాయలు అయిన రూతును నేను భారీగా పెండ్లి చేసుకునిచున్నాను అని అందరితో చెప్పి మీరందరూ నాకు సాక్షులుగా ఉన్నారు అని అక్కడ ఉన్న పెద్దలతో ప్రజలతో బోయజు చెప్పాడండి. అక్కడ ఉన్న వారంతా బోయజు మంచి మనసుకు సంతోషపడి మేమంతా నీకు సాక్షులమై ఉన్నామని దీవించారండి. ఏమని దీవించారంటే, బోయజు, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు లేయాను పోలిన వారై ఉండునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతిని పొందుదువుగాక. యెహోవా రూతు అనే ఈ యవనస్త్రాల వలన దేవుడు నీకు సంతానము కలుగు చేయును కాక. దేవుడు ఆ యవనరాలు వలన నీకు దయచేసే సంతానము తామారు యూదాకు కనిన పెరసు కుటుంబము వలె ఉండునుగాక అని ఆ పురద్వారము దగ్గర ఉన్న వారంతా ఆశీర్వదించి దీవించారండి. తర్వాత బోయజు వారి దీవెనలు అందుకొని రూతుని పెండ్లి చేసుకున్నాడు. ఎవరైతే పరదేశులకు ఆతిథ్యం ఇస్తారో వారి దేశము వారి వంశము వర్ధిల్లుతుంది అని వాక్యములో ఉన్నట్లుగా బోయజు పరదేశీ అన్నిరాలు అయిన మోయాబు స్త్రీ అయిన రూతును ఆదరించి ఆతిథ్యమిచ్చి పెండ్లి చేసుకుని రూతునందు తన వంశమును పండింపజేసుకున్నాడండి. నీతివంతురాలైన రూతు దేవుని నమ్మి విశ్వసించి హృదయశుద్ధి కలిగి ఉన్నది కనుక దేవుడు ఆమెకు బోయజు ద్వారా కుమారుని అనుగ్రహించాడండి. ఆ కుమారునికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు అంటే సేవకుడు అని అర్థం అండి. ఈ ఓబేదు దావీదుకు తాతయ్య. సామెతలు 31 అధ్యాయం 30లో ఉన్నట్లు యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, ఊరి గౌనుల యొద్ద ఆమెను కొనియాడెదరు అన్నట్లు రూతు వెలివేయబడిన మొయాబీయురాలైన దేవుని నమ్మి విశ్వసించి ఆమె జన్మస్థలము, ఆమె కుటుంబము, ఆమె జనమును, ఆమె దేవులను వదలి త్రికరణ శుద్ధిగా తన అత్తతో నీ దేవుడే నా దేవుడు అని చెప్పి బెత్లెహేమునకు వచ్చిందండి. నీతిమంతులు ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిని నాటబడిన వారై ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తూ ఫలించెదరు అన్నట్లుగా రూతు ఉందండి. ఆమె జీవితం ఆకలితో ప్రారంభమై పరిగ ఏరుకోవటానికి ఎవరి పొలములోకి వెళ్ళిందో ఆ పొలము యొక్క యజమానునికే భార్య అయ్యిందండి. ఆమె సత్ప్రవర్తన, వినయ విధేయత, కష్టపడే జీవితమును చూసి బోయజు ఆమెను అభిమానించి ఆదరించి పెండ్లి చేసుకుని బోయజు రూతునందు ఓబేదును కని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. రూతు దేవుని కృపతో మంచి మనస్సు కలిగి ఉండి అందరి ఆదరాభిమానాలు పొందుకుని యేసుక్రీస్తు వంశావళిలో 3వ స్త్రీగా పేరు పొందుకుని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉందండి. సామెతలు 31:10లో ఉన్నట్లుగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి భార్య ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అన్నట్లు బోయజునందు రూతు ఉందండి. చివరిగా ఈ ముగ్గురు స్త్రీల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొదటిగా విధవరాలైన తామారు తన మామ యూద మాట తప్పాడు కనుక తామారు తన స్వాస్థ్యము కొరకు తాను తన కోడలను అని తెలియకుండా సంతానం పొందిందండి. ఆమె నీతిపరురాలుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని కృపకు పాత్రురాలై యూదానందు పెరసును కని యేసుక్రీస్తు వంశావళికి ఒక మార్గము చూపించిన తామారు దేవుని యందు ధన్యురాలండి. యెషయా 54:5లో ఉన్నట్లుగా భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము అని తలంచవద్దు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనకు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయనే నీ విమోచకుడు అని వాక్యములో ఉన్నట్లు తామారుకు దేవుడు దీవించాడండి. రెండవదిగా రాహబు అమ్మోయినీరాలు, విగ్రహారాధికురాలు, వేశ్యావృత్తి చేసుకున్నప్పటికీ ఆమె నివసించే కానాను దేశంలోని యెరికో పట్టణమునకు వచ్చిన ఇశ్రాయేలులను ఆమె ఇంటిలో దిగినప్పుడు వారిని ఇంట చేర్చుకొని ప్రాణాపాయం నుండి కాపాడి కాచి రక్షించిందండి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చింది. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చువారు ఆశీర్వదింపబడుదురు అన్నట్లుగా ఆమె దేవుని చేత ఆశీర్వదింపబడిందండి. యెహోషువ 2:11లో చూస్తే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, ఆయన సర్వలోక సృష్టికర్త అని పరిపూర్ణంగా విశ్వసించి నమ్మింది కనుక ఆమె జీవితం ఎలాగ జీవిస్తున్నా దేవుని యందు స్వాస్థ్యం పొందుకొని యేసుక్రీస్తు వంశావళిలో 2వ స్త్రీగా చేర్చబడిందండి. రాహబు సల్మాను పెండ్లి చేసుకుని బోయజును కన్నది.
యెషయా 42:7 మనం చూచినట్లయితే, యెహోవానగు నేనే నీ నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఎవ్వరికీ నా మహిమ ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనియ్యను. చీకటిలో నివసించువారిని వెలుగులోకి రప్పించువాడను నేనే. వారికి నేను దేవుడినయ్యందును, వారు నాకు ప్రజలయ్యందురు అని వాక్యములు ఉన్నట్లు రాహబును దేవుడు దీవించాడండి. అలాగే మూడవదిగా రూతు మొయాబీయురాలు, విగ్రహారాధికురాలు, వెలివేయబడిన వారు అయినా ఈ రూతు భర్తను పోగొట్టుకొని విధవరాలిగా మోయాబు నుండి పరదేశమైన బెత్లెహేం వచ్చిందండి. రూతు 1:16 మనం చూస్తే, రూతు నయోమితో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని పరిశుద్ధత కలిగిన మనస్సుతో వచ్చిందండి. యెషయా 54:5 ఉన్నట్లు, భయపడకు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. నన్ను నమ్ముకున్న వారికి నా స్వాస్థ్యం అనుగ్రహిస్తాను అన్నట్లు రూతును దేవుడు దీవించాడండి. పరిగ ఏరుకున్న పొలం యజమానికి భార్య అయ్యి యేసుక్రీస్తు వంశావళిలో చేరిన ధన్యురాలండి ఈ రూతు. ఈ విధంగా యూదా తామారుకు పెరసు వంశములోని సల్మానుకు రాహబుకు బోయజు రూతుకు ఓబేదు కానీ యేసుక్రీస్తు వంశావళిలో చేరారండి. ఆ తర్వాత ఓబేదుకు యెషయికు దావీదు వంశములో యేసు ప్రభు పుట్టాడండి. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, ఆ సర్వలోకనాథుడు ఎవరిని తోసివేసేవాడు కాదండి. మన ప్రభువు ఆయన యందు సంపూర్ణ విశ్వాసము ఉంచువారికి ఏ కొదువ లేకుండా చేస్తాడండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నా తల్లి తండ్రిగా తోడుగా ఉండి వాళ్ళ బ్రతుకులు మారుస్తాడండి. పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. వీడని ఎడబాయని దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము ఉండే ఆ దేవుడు ఒక ప్రణాళిక ద్వారా వారిని నడిపించి తన సంకల్పం నెరవేర్చిన ఆ దేవదేవునికి ఎనలేని స్తుతి స్తోత్రములు చెప్పుకుందామండి. ఈ విధంగా తామారును, రాహబును, రూతును ఏర్పరచుకొని కాచి కాపాడి రక్షించాడండి. ఇంతవరకు మనం రూతుని గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలను సంభాషించుకున్నామండి. కాబట్టి ఇప్పుడు మనం రూతుని గురించి బైబిల్ పండిత మేధావులు చరిత్ర ప్రకారంగా చెప్పిన మాటలను మనం కూడా విందాము. రూతు గ్రంథమును న్యాయాధిపతి అయిన సమూయేలు ప్రవక్త గారు వ్రాశారు. సమూయేలు ప్రవక్త గారు న్యాయాధిపతుల గ్రంథము వ్రాసినప్పుడు ఈ రూతు గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథంలోనే కలిపి వ్రాశారు. అలాగా సమూయేలు ప్రవక్త గారు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల కిందట వ్రాయటం జరిగింది. ఆ తరువాత కాలంలో బైబిల్ పండిత పరిశోధకులు రూతు చరిత్ర తెలుసుకొని ఇంత అమూల్యమైన రూతు చరిత్రను న్యాయాధిపతుల గ్రంథము నుండి వేరు చేసి రూతు గ్రంథమును ప్రత్యేకంగా వ్రాశారు. ఆ విధంగా రూతు గ్రంథము పాత నిబంధనలోని 39 గ్రంథాలలో 8వ గ్రంథముగా ముద్రించబడింది. అలాగా పాత నిబంధన గ్రంథములు స్త్రీల పేర్లను బట్టి దేవుడు 2 గ్రంథాలను వ్రాయించాడు. అవే రూతు, ఎస్తేరుల గ్రంథాలు. ఇక్కడ మనం గమనిస్తే వీరిద్దరిని దేవుడు ఎన్నుకొని దేవుడు వారి యందు ఒక ప్రణాళికా సంకల్పమును కలిగి ఉన్నాడు కనుక వారి పేర్లను బట్టి 2 గ్రంథాలు వ్రాయించాడు. దేవునికి వారిపై ఉన్న ప్రణాళిక ఏమిటో అనేది కూడా మనం అనుకుంటే, రూతు అన్యురాలైన మోయాబీయురాలు. ఈ మోయాబీయులను దేవుడు మోషే కాలంలో 10 తరాల వరకు వెలివేశాడు. అయినా ఆ కృపగల దేవుడు రూతును ఏర్పరచుకొని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం రూతును యూదుడైన మహలోనుకు భారీగా ఇచ్చాడు. కానీ దేవుడు మహలోనును చంపినందున ఆమె మోయాబులో ఉన్న తన తల్లిదండ్రులను, తన స్వకీయమైన జనులను వదిలి తన అత్తైన నయోమి వెంట బెత్లెహేముకు వచ్చి బోయజుకు భార్య అయ్యింది. యేసు ప్రభువు ఈ పాపిష్టి మానవుల పాపపరిహారం కొరకు
ఈ పుడమపై పుట్టవలసి వచ్చింది కనుక ఆ పరమతండ్రి తన కుమారుడైన లోకరక్షకుడు పుట్టటానికి ఈ భూమిపై ఒక వంశావళిని ఏర్పరచుకున్నాడు. అయితే కరుణామయుడైన ఆ తండ్రి యేసుక్రీస్తు వంశావళిలో గొప్ప గొప్ప స్త్రీలను ఏర్పరచుకోలేదు. కానీ అందరూ వెలివేసిన వారిని, సమాజం నిరాకరించిన వారిని, దీనాత్ములైన స్త్రీలను వెదికి వారిని ఏర్పరచుకొని వారికి ఒక శ్రేష్టమైన సుస్థిర స్థానం సమాజంలో కల్పించాడు. అంటే దేవుడు అందరికంటే వారిని తన కుమారుడు పుట్టబోయే వంశములో స్థానం కల్పించాడు. ఆ విధంగా దేవుడు దీనాత్ములైన 5 స్త్రీలను ఏర్పరచుకున్నాడు. ఎవరు 5 స్త్రీలు అంటే, ఆ 5 స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరంటే విరిగి నలిగి మనస్సు గల దీన హృదయం కలదైన విధవరాలైన తామారు. రెండవ స్త్రీ ఎవరంటే అమ్మోనీయురాలైన రాహబు. ఈమె ఎరికో గోడలపై నివసించే వేశ్య అయిన రాహబు. ఆ ఎరికో గోడలపై వచ్చే పోయే జనం ఆ మహాదేవుడైన యెహోవా దేవుని గురించి, ఆయన ఇశ్రాయేలు వారి పట్ల వారికి చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి విని ఆ దేవుని యందు విశ్వాసముంచి ఆ పరమ తండ్రి యందు ఆకర్షితురాలయ్యింది. అందును బట్టి ఈమె యేసుక్రీస్తు వంశావళిలో రెండవ స్త్రీగా ఎన్నుకొనబడింది. మూడవ స్త్రీ 10 సంవత్సరాలు సమాజంలో వెలివేయబడిన అన్యురాలైన రూతు. 4వ స్త్రీ దీనురాలైన బెత్షెబ. 5వ స్త్రీ సాత్వికురాలైన మరియమ్మ. ఈ 5 స్త్రీలను యేసుక్రీస్తు పుట్టడానికి ఆ మహాదేవుడు యేసయ్య వంశవృక్షము అనే వంశావళిలో రూతును 3వ స్త్రీగా చేర్చుకున్నాడు. అలాగా సమాజంలో రూతుకు ఒక గుర్తింపు ఇవ్వటమే కాకుండా ఆమె పేరున ఆత్మదేవుడు ఒక ప్రత్యేకమైన ఒక గ్రంథాన్ని కూడా వ్రాయించాడు. రెండవ గ్రంథమైన ఎస్తేరు గ్రంథమును కూడా ఆత్మదేవుడే వ్రాయించటం చూస్తాము. ఎస్తేరు యూదురాలైన ఒక బానిస. ఈమె యూదురాలైన అన్యుడైన అహష్వేరోషు రాజును పెండ్లి చేసుకొని దేవుని కృపను బట్టి తన స్వజనులైన యూదావారిని రక్షించుకుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే అన్యురాలు వెలివేయబడిన రూతు తన స్వజనులను వదలి బెత్లెహేముకు వచ్చి యూదుడైన బోయజుని పెండ్లి చేసుకుని యేసయ్య వంశావళిలో చేర్చబడితే, పారసీక దేశమునకు బానిసగా వెళ్ళిన యూదురాలైన ఎస్తేరు తన ప్రజలైన యూదుల ప్రాణరక్షణ కొరకు అన్యుడైన అహష్వేరోషును పెండ్లి చేసుకొని పారసీక దేశమునకు దేవుని కృప చొప్పున రాణి అయ్యి నశించిపోయే యూదులను రక్షించుకుంది. అలాగా వారిద్దరి మధ్య ఈ తేడా మనం చూస్తాము. అయితే ఇంతకు రూతు ఎవరంటే మోయాబు రాజైన ఎగ్లోన్ కుమార్తె. ఈమె ఓర్ఫా ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ ఎగ్లోన్ రాజు తండ్రి బాలాకు. వీరు పరమ విగ్రహారాధికులు. కేమోషు అనే దేవతను ఆరాధిస్తారు. అయితే అప్పటి రాజుల కాలంలో యాజకత్వము అనే కార్యము రాజుల అధీనంలోనే ఉండేది. అందును బట్టి రూత్ తండ్రి కేమోషి దేవతకు ప్రీస్టుగా, అంటే యాజకురాలుగా వాళ్ళ తండ్రి రూతును కేమోషి దేవతకు చేశాడు. ఈ కేమోషి దేవత ఎలా ఉంటుంది అంటే గొంతు వరకు మానవ ఆకారంలో ఉండి తల మాత్రం ఎద్దు తల కలిగి చేతులు బయటకు చాచి కూర్చున్నట్లుగా ఉంటుంది. అలాగా ఆ ప్రతిమ క్రింద ఉన్న ఖాళీలో కట్టెలతో మంట పెట్టి ఆ ప్రతిమను నిప్పులాగా ఎర్రగా కాల్చుతారు. అలాగా కాల్చిన తరువాత ఆ ప్రతిమ చాపిన చేతులలో వారి పసిపిల్లలను ఉంచుతారు. ఆ సమయంలో ఆ పసిబిడ్డలు చేసే ఆర్తనాదాలు వినబడకుండా అక్కడ వారు పెద్దగా అరుస్తూ ఆ బొమ్మ చుట్టూ తిరుగుతూ నాట్యము చేస్తూ ఉంటారు. అంతటి ఘోరమైన క్రూరులు, మూఢనమ్మకాలు కలిగిన వారు ఈ మోయాబు ప్రజలు. అలాగా ఈ మోయాబు ప్రజలు క్షేమంగా ఉండాలని సంవత్సరానికి ఒకసారి ఆ కేమోషు దేవతకు గొప్ప పండుగ చేసి ఆమెను ఆరాధిస్తూ కొంతమంది పిల్లలను అగ్నిగుండంలో పడవేస్తూ కొంతమంది పిల్లలను అగ్నితో కాలి ఉన్న ఆమె చేతులలో పెడతారు. అంటే మోయాబు ప్రజలు కోరుకున్నట్లుగా మొక్కుబడులు తీరుస్తారు. అలాగా సంవత్సరంకి ఒకసారి ఈ ఉత్సవం అంతా రాజకుమార్తె అయిన రూతు యొక్క ఆధారంలోనే జరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత పూజారిగా ఉన్న రూతు అక్కడ వారందరినీ
ఆశీర్వదించి దీవిస్తుంది. అయితే అనుకోని విధంగా రూతు పూజారిగా పనిచేస్తున్న ఆ కేమోషి దేవతాలయంలో ఒక మరమ్మత్తు చేయాల్సి వచ్చింది. అందును బట్టి అక్కడ నివసిస్తున్న నయోమి పెద్ద కొడుకైన మహ్లోను ఆ ఆలయాన్ని మరమ్మతు చేయటానికి వెళ్ళాడు. మహ్లోను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మెడలో వేలాడుతున్న ఒక పతకము, దానిపై వ్రాసిన వ్రాతను రూతు చూసింది. వెంటనే రూతు ఆ పతకాన్ని గురించి, దానిపై వ్రాసిన వ్రాత ఏమిటి అని మహ్లోను అడిగింది. అందుకు మహ్లోను, ఈ మాటలు మా దేవునికి సంబంధించిన మాటలు అన్నాడు. ఆహా, అయితే మీ దేవుని మాటలు ఏమిటో నాకు కూడా తెలియపరచు అని రూతు అన్నప్పుడు మహ్లోను, ఇవి మాకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అని చెప్పి వాటికి అర్థం చెప్తూ ఉన్నాడు. నరహత్య మహాపాపమని, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని, వ్యభిచారము శాపగ్రస్తమని, అది దేవునికి ఇష్టం లేదని మా దేవుడు మాకు తెలియపరిచాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న రూతు ఆ దేవుని దయగల మాటలకు ఆశ్చర్యచకితురాలై, ఈయన ఎవరో గొప్ప దేవుడు, నరబలిని వ్యభిచారమును విగ్రహారాధన చేయకూడదు అని చెప్పిన ఆ దేవుని గురించి ఇంకా కూడా ఎన్నో సంగతులను మహ్లోను ద్వారా తెలుసుకొని దేవుడైన యెహోవా యందు ఆకర్షితురాలై యెహోవా దేవుడిని నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచింది. అలాగా మహ్లోనుతో పరిచయమైన తరువాత జరిగిపోతున్న కాలములలో ఆమె మహ్లోనును ఇష్టపడి యూదా మతాన్ని స్వీకరించి మహ్లోనును పెండ్లి చేసుకుంది. ఆ విధంగా రూతు మహ్లోను ద్వారా ఆ యెహోవా దేవుని మాటలు విన్న తరువాత వెంటనే రూతు కేమోషి దేవతకు చేసే యాజకత్వమును వదలి యూదా మతాన్ని స్వీకరించి మహ్లోనును పెండ్లి చేసుకున్నందున యూదురాలయ్యింది. రూతు కేమోషి దేవత యొక్క యాజకత్వమును విడనాడినందున మొయాబీయులు, ఆమె ఇంటివారు రూతును విసర్జించి వెలివేసి ఎన్నో శ్రమలు కూడా పెట్టారు. పెండ్లైన తరువాత రూతు తన తల్లిదండ్రులను విడిచి అత్తగారైన నయోమి ఇంటికి వచ్చింది. పెండ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకే, ఇంకా పిల్లలు కూడా పుట్టక ముందే మహ్లోను కిల్యోను కూడా అనతి కాలంలోనే తండ్రి అయిన ఎలీమెలకులాగా మరణించటం జరిగింది. అలాగే నయోమిలాగా రూతు, వర్ఫా కూడా విధవరాళ్ళు అయ్యారు. అసలు నయోమి కుటుంబము 50 మైళ్ళ దూరాన ఉన్న మోయాబుకు ఎందుకు వలస వెళ్ళారు అంటే, ఆనాటి కాలంలో బెత్లెహేము ఎఫ్రతాలో కరువు వచ్చినందున నయోమి కుటుంబము బెత్లెహేముకు 50 మైళ్ళ దూరాన ఉన్న మోయాబు దేశానికి వచ్చారు. దేవుడు తన ప్రజలను మోయాబు దేశమునకు వెళ్ళకూడదు అని చెప్పినా నయోమి తన కుటుంబముతో మోయాబు రావటమే కాకుండా ఇంకా వారి స్త్రీలనే కోడండ్లుగా చేసుకుంది. ఇది అంతా దేవునికి ఇష్టం లేనందున మగవారినందరినీ నశింపచేశాడు. విధవరాలైన రూతునందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆమెను నయోమితో బెత్లెహేము రావటానికి ఒక మార్గము సరళము చేశాడు. అయితే బెత్లెహేములో కరువు వస్తే వీరు మోయాబులో ఎలా బ్రతుకుదామని వచ్చారు అనేది కూడా మనం తెలుసుకుందాం. నయోమి భర్త అయిన ఎలీమెలకు గొప్ప శిల్పకారుడు. అన్ని లోహములతో శిల్పాలు చేయటంలో నేర్పరి. ఆయన కుమారులు కూడా తండ్రికి ఆసరాగా ఉండి తండ్రి చేసే పనులకు సహాయంగా ఉండేవారు. అలాగా వారు ఆ శిల్పాలను చేస్తూ ధనం సమృద్ధిగా సంపాదించి అక్కడే స్థిరపడ్డారు. ఇంకా కొన్ని సంవత్సరాలకు మగవారంతా మరణించిన తర్వాత దేవుడు నయోమి కుటుంబాన్ని బెత్లెహేమునకు యవల పంట కాలమున నడిపించాడు. నయోమి భర్త, ఆమె 2 కుమారులు మరణించినప్పుడు రూతు జనులు ఆమె దగ్గరకు వచ్చి, ఇదిగో, నీవు మన దేవతను విడనాడినందుననే మీ మగవారందరూ మరణించారు. నీవు ఇప్పటికైనా వచ్చి కేమోషి దేవతకు యాజకత్వము జరిగించు అని చెప్పారు. అందుకు రూతు ఒప్పుకొనకుండా, నా దేవుడు ఎంతటి పాపులనైనా ప్రేమించే గొప్ప దేవుడు, క్షమించే దేవుడు. నా దేవుడు నరబలిని కోరేవాడు కాదు. వ్యభిచార మహాపాపమని చెప్పిన నా దేవుడిని నేను విడనాడను అని వారికి చెప్పి వారిని వెనక్కి పంపించింది. ఎప్పుడైతే రూతు మహ్లోను ద్వారా దేవుడు వారికిచ్చిన 10 ఆజ్ఞలను బట్టి ఆమె దేవుని యందు ఎంతో ప్రభావితురాలయ్యింది. అలాగా రూతు ఆ మహాదేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క మాటలను వారికి తెలియపరిచింది. యెహోవా తండ్రి యొక్క 10 ఆజ్ఞల గురించి వారికి చాటి చెప్పింది. ఆ విధంగా రూతు తన స్వజనుల చేత వెలివేయబడిన రూతు తన అత్తైన నయోమి వెంట యూదా బెత్లెహేము ఎఫ్రతాకు
ప్రయాణమై అక్కడికి చేరింది. ఇక్కడ నుంచి జరిగిన సంగతులను మనం ముందుగా తెలుసుకున్నాము. అయితే రూతు బెత్లెహేం వచ్చిన తరువాత తన అత్త తాను బ్రతకటానికి గాను దేవుని సంకల్పము చొప్పున తనకు తెలియకుండానే బంధువైన బోయజు పొలములో పరుగ ఏరుకొనటానికి వెళ్ళింది. రూతుకు ఆ పొలము తన బంధువుడైన బోయజుతో అని ఆమెకి ఏమాత్రం తెలియదండి. అలాగా రూతు పరుగ ఏరుకునే సమయంలో పొలం యజమాని అయిన బోయజు అక్కడికి వచ్చి ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకున్న తర్వాత పరిగ ఏరుచున్న రూతును చూసి ఎవరు ఈమె అని తన పనివాడిని అడిగాడు. ఆ పనివాడు ఆమెను గురించి అంత వివరంగా తెలియపరిచాడు. తన పనివాడి ద్వారా ఆమెను గురించి వివరంగా తెలుసుకున్న మాటలను బట్టి ఆమెను ఎంతగానో అభిమానించాడు. అంతేకాకుండా బోయజు రూతు మంచితనం బట్టి ఆమెను ప్రేమించాడు. రూతు కూడా చాలా అందము కలది. అప్పటికి బోయజుకు పెండ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారిని గురించి చరిత్రలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఏమీ వ్రాయబడలేదు. బోయజు కుటుంబం యొక్క వివరాలు రూతు సంతానం ద్వారానే మొదలైంది. అయితే అప్పటికి బోయజు వయస్సు 75-80 సంవత్సరాలు ఉంటాయని, రూతు వయస్సు 35-30 ఉంటాయని చరిత్రకారులు అంటారు. ఆనాటి కాలంలో పెద్దవారు కూడా వారిలో ఉన్న విధవరాలను పెళ్లి చేసుకుని వారికి ఆశ్రయం ఇవ్వటం అనేది వారి ఆచారము. దేవుడు మరియమ్మ తల్లిని కూడా ఆమె కన్నా చాలా పెద్దవాడైన యేసోపునికిచ్చి 12-13 సంవత్సరాల మరియమ్మకు పెళ్లి చేశారు. దావీదురాజు కూడా 50-55 సంవత్సరాలలో అతనికన్నా చాలా చిన్నదైన బెత్షెబను కోరుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా అప్పటి రోజులలో ఆడవారి కంటే మగవారు చాలా పెద్దవారుగా ఉండేవారు. అయితే రూతును అభిమానించిన బోయజు ఆమెను పెళ్లి చేసుకొని ఓబేదు అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ విధంగా రూతు ఎవరి పొలములో పరిగా ఏరుకొని ఎవరి పొలములో ఆ బావి నీళ్లు తాగిందో ఆ పొలం యజమానినే పెండ్లి చేసుకొని ఆ పొలానికి పొలములో ఉన్న బావికి యజమానురాలయ్యింది. మనం ఒక మాట చెప్పుకుందామండి. ఏమిటంటే యేసు ప్రభువు పుట్టిన తరువాత పరము నుండి వచ్చిన దేవదూతలు పొలములోని గొర్రెల కాపరులకు సువార్త చెప్పిన ఆ పొలమే ఈ బోయజు పొలము అని చరిత్రలో వ్రాయబడి ఉంది. యెషయా 60:15-16 ఉన్న విధంగా నీవు విసర్జింపబడుటను బట్టియు నీవు ద్వేషింపబడుటను బట్టియు ఎవరూ నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరముల వరకు సంతోషకరముగాను చేసేదను అనే వాక్యములో ఉన్న విధంగా రూతు పరిశుద్ధుడైన ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న బోయజును దీనురాలైన రూతు పెండి చేసుకుని యేసయ్య వంశావళిలో చేరిన 3వ స్త్రీగా ఉందండి. వాక్యములో ఉన్న విధంగా రూతు యేసుక్రీస్తు వంశావళిలో 3వ స్త్రీగా చేర్చబడి బహుతరముల వరకు శోభాతిశయంగా చరిత్రలో నిలిచిపోయింది. అంటే ఇదంతా రూతునందు దేవుని ప్రణాళికే కదండి. రూతు ఎప్పుడైతే మహులోని ద్వారా యెహోవా దేవుడిని తెలుసుకుందో ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా యూదా మతాన్ని స్వీకరించి మహులోని పెళ్లి చేసుకున్న రూతు తన భర్త మరణానంతరము ఆశీర్వాదాలకు నిలయమైన యూదా బెత్లెహేం ఎఫ్రతా అనే ప్రాంతమునకు వచ్చి ఎంతగానో ఆశీర్వదించబడింది. అదే గ్రామంలోని యేసు జన్మించటం, యేసయ్య వంశావళిలో ఆమె 3వ స్త్రీగా ఉండటం ఎంతో అభినందనీయం. అంటే ఆమె యందు ఆ మహాదేవుని సంకల్పమే అని చెప్పాల్సిందే. అలాగా రూతు తన భర్త అయిన మహులోని ద్వారా పరమతండ్రి మాటలు విని ఆయనే నిజమైన దేవుడిని ఆయన యందు రుచి చూచింది. ఆ దేవుని యొక్క నామమును రుచి చూసి తెలుసుకుంది. ఆ విధంగా ఆమె చరిత్రలో నిలిచిపోయిందండి. అలాగా రూతు ఆ మహాదేవుని ఆశ్చర్యకరమైన మాటలను రుచి చూసి దేవుడిని ఈ విధంగా కీర్తించింది అని మనం చెప్పుకోవచ్చండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని,
రుచి చూచి ఎరిగి తిని. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. మహోన్నతుడవగు దేవా, ప్రభావము కలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము కలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడావు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడావు అందరిలో. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఆ విధంగా రూతు దేవుని మాటలను రుచి చూసి ఎరిగింది. అలాగా అన్నీ కూడా పొందుకుంది. దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరం మనం కూడా దేవుని కృప పొందుకోవటానికి ఒక రూతులాగా ఆ పరమ తండ్రిని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన కృపకు రూతులాగా మనం కూడా పాత్రలవుదామండి. హల్లెలూయా, ఆమేన్.